హాయ్ అండి. నేను మునగాకు పప్పు తెలగపిండి వండుతున్నానండి. ఇది ఆషాఢంలో కంపల్సరీ తినాలండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మరీ తినాలి. ఏంటంటే దీనివల్ల పొట్ట శుద్ధి అవుతుందండి. ఆషాఢంలో వర్షాలు అవి పడతాయి కదండి, దానికి హెల్త్కి మంచిదని చెప్పేసి మునగాకు ఎప్పుడు తినొచ్చండి, మంచిదే. ఈ మూడు కలిపి అయితే కంపల్సరీ ఆషాఢంలో తినాలండి. ఆల్రెడీ మేము తిన్నాము. మీ గురించి వీడియో తెలియని వాళ్ళ గురించి వీడియో పెడుతున్నానండి. వండడం కూడా చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, పప్పు స్టవ్ మీద పెట్టుకొని పప్పు వేసి ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు పసుపు వేసానండి. ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. కొంచెం మంచిగా పలుకు తగలకుండా ఉంటుందని. ఇదిగోండి, మునగాకు చూసారు, లేత దొరికిందండి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇలాగా బెజ్జాల గిన్నె ఉంటుంది, అందులో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది చూసారా, ఈ తెలగపిండిని శుభ్రంగా జల్లించుకుంటున్నాను. కొంచెం ఇసుక కింద కొంచెం అలా తగులుతుందండి. మనం ఇలా చిన్నది జల్లించుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే రసం దిగిపోతుందండి. ఇప్పుడు ఇలా జల్లించుకుంటే ఇసుక తగలదండి, బాగుంటుంది. లేకపోతే కంపల్సరీ తెలగపిండిలో ఇసుక ఉంటుందండి. నేను జల్లించుకుని వేస్ట్ పడేస్తాను. ఇది పక్కన పప్పు ఉడుకుతుంది కదండి, కొంచెం వాటర్ మనం చూసుకుంటే వేసుకోవాలండి. నాకు 2-3 సార్లు వేసాను. అంటే ఒకేసారి వేస్తే పప్పు బాగా చీమిడిపోయినట్లు అయిపోతుంది. కొంచెం బద్దలా ఉండాలి. వాటర్ వేసానండి. ఇప్పుడు మునగాకు కడిగేసింది ఉంది కదండి, అది వేస్తున్నాను. మునగాకు వేసి మూత పెడితే వెంటనే ఉడికిపోయిందండి, మగ్గిపోయింది మునగాకు. మూత పెట్టుకుంటున్నానండి. చూసారా, వెంటనే మగ్గిపోయింది, ఉడికిపోయింది. లేతది కదండి, వెంటనే ఉడికిపోయింది. దీన్ని శుభ్రంగా మొత్తం అంతా కలిపేలాగా చూసుకుని ఆకుకూర పప్పు కలిసేలా చూసుకునండి. నేను ఇప్పుడు ఇంకా ఆకుకూర కూడా ఉడికిపోయిందండి. దీంట్లోనే తెలగపిండి వేసేస్తాను. తెలగపిండి వేసేసండి ఒకసారి కొంచెం మూత కింద పెడితే ఉక్కలాగా అవుతుంది అన్నమాట అండి. మూత పెట్టి తీసాను, చూసారా. మళ్ళీ వాటర్ పడుతుందండి ఇందులో. కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకున్నాను. చూసారా ఎలాగా ఇడిచిందో, పొత్తులా ఇడిచిందండి. అలాగా ఇందులోనే మనము కళ్ళుప్పు, పసుపు వేస్తాం కదండి, కారం వేసుకోండి. ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకునండి. శుభ్రంగా మూత పెట్టుకుంటే మధ్యలో ఉంటే ఇది మనకి ఇలాగా పెద్దగా ఉన్న చూడ, అలా కాకుండా చిన్నగా కోడిగుడ్డు పుల్లట్లా వచ్చేస్తుందండి విడివిడిగా అలా. ఇప్పుడు ఇందులో నేను కారం కూడా వేసుకుంటున్నానండి. మొత్తం కలిపేలాగా తిప్పుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా. హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యం. లోపల ఏమన్నా కుట్రలా ఉన్నా ఏమన్నా మోషన్ రూపంలో బాగుంటుందండి, బాగా అయిపోతుంది మోషన్. చూసారా, మొత్తం కలిపేసుకున్నాను. నెలకు ఒకసారైనా తినాలండి కూర అయితే. మునగాకు అయితే కంపల్సరీ పప్పు మునగాకు వండుకోవచ్చు, మునగాకు ఫ్రై చేసుకోవచ్చు, మునగాకు పొడి చేసుకోవచ్చు. నేను వీడియో పెడతానండి, పప్పు మునగాకు ఎలాగో, మునగాకు పొడి ఎలాగో. ఇప్పుడు చూసారా, నేను ప్యాన్ పెట్టుకున్నాను, గిన్నె. అందులో ఆయిల్ పోసుకుంటున్నానండి తాలింపుకి. అందులో ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అండి. ఎండుమిరపకాయలు ఇంకేసి వేసిన తాలింపు. ఇందులో తెలగపిండి వేసినప్పుడు మనం వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా ఒలుచుకుని వేసుకోవచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, నేను కరివేపాకు కూడా ఎండుమిరపకాయలు కూడా వేసేసి మొత్తం వేయించి కొంచెం ఇంగువ పొడి కూడా వేస్తున్నానండి నేను.
ఇంగువ అయితే నేను ప్రతి దాంట్లో వేసుకొని మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే వాతము ఏమన్నా ఉన్నా అలాంటివి పోతుందండి, మంచిది ఇంగువ. ఇందులో వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను తెలగపిండి, మునగాకు, పప్పు ఉడకపెట్టింది ఉంది చూసారా, అది వేసేస్తానండి. మొత్తం ఇందులో వేసుకుని ఒకసారి కొంచెం ఆయిల్ కొంచెం మగ్గబెడితే అందులో చాలా టేస్ట్ వస్తుందండి. ఇది కంపల్సరీ ఆషాఢంలో తినవలసిందండి. ఆషాఢంలో తెలగపిండి, మునగాకు, పప్పు వండుకుంటాం. మేమైతే గోరింటాకు పెట్టుకుంటామండి. కొత్త చీర, కొత్త గాజులు కంపల్సరీ ఆషాఢంలో అయితే చేస్తాము. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. తాలింపు మీరు కూడా టేస్ట్ చూడండి. తెలిసిన వాళ్ళైతే మాకు వచ్చింది